పొద్దుక్కడ బో కోసం తయారు చేసినాం ఆల్రెడీ. ఏంటంటారా, ఎగ్ పన్నీరు పచ్చి బఠానీ ఫ్రైడ్ రైస్ దీని పేరు. ఓకే, సో అమలు పన్నీరు 3 కోడిగుడ్లు ఇంటికాడ పోతే బొంద పెడతారు ఒక పూట కోసం. నిమ్మకాయ, ఉల్లిగడ్డ, దోసకాయ, ఇది ఎట్లా చేయాలంటే ఫస్ట్ బటర్ వేసుకోవాలి. బటర్ వేసుకొని తర్వాత ఇవి ఏంటి పన్నీర్ ముక్కలు ఉంటాయి కదా, వీటిని మంచిగా గోలించుకోగా పచ్చి బటర్ ఉంటాయి కదా, అది కొద్దిగా నీళ్ళలో పోసుకోవాలి. గట్టి మనం ఫ్రిడ్జ్లో పోస్తాం కాబట్టి గట్టిగా ఉంటాయి కాబట్టి దాన్ని కొద్దిగా నీళ్ళలో పోసుకొని మెత్త నానబెట్టుకొని తర్వాత ఇలా వీటితోటి గోలించుకోవాలి. వీటితోటి ఏవి ఈ పన్నీర్ ఉంది కదా దీంతో కలిపి గోలించుకోవాలంట. పక్కెట్టుకోవాలి. తర్వాత పక్కెట్టుకొని మిరపకాయ సన్నం కోసుకొని నెక్స్ట్ అదేంటి కళ్యామాకు, నెక్స్ట్ ఇంత జీలకర్ర అవన్నీ అటు ఇటు వేసి కలుపుకోండి. ఇంత మసాలా అంటే మసాలా వేసుకోవాలి. తర్వాత ఇంత పసుపు వేసుకోవాలి. తర్వాత ఇంత కారపొడి వేసుకోవాలి. ఇంత ఉప్పు వేసుకోవాలి. వేసుకొని అటు ఇటు కలిపి కొడుగులు ఉంటాయి కదా, కొడుగులను కొట్టి కలిపి ఇలా పోయాలన్నమాట. ఇలా పోసి దాన్ని అటు ఇటు కొద్దిగా వేగినాక మనం పక్కెట్టుకుని ఇవి ఉన్నాయి కదా పన్నీరు బటర్ ఇవన్నీ ఇలా కలిపేసి అటు ఇటు మళ్ళీ 2 సార్లు అటు ఇటు నూకాల్సిన వస్తుంది. తర్వాత ఏం చేయాలి, అన్నం ఉంటుంది కదా, అన్నం ఇందులో వేసుకొని కలుపుకోవాలి. కలుపుకుంటే 2-3 నిమిషాలలో ఇది రెడీ అయిపోయింది. రెడీ అయిపోయిన తర్వాత ఏం చేసుకోవాలి, నిమ్మకాయలు కోసుకొని పక్కెట్టుకోవాలి, దోసకాయలు కోసుకొని పక్కెట్టుకోవాలి, ఉల్లిగడ్డ కోసుకొని పక్కెట్టుకోవాలి. ఇవేంటంటే ఇవన్నీ పక్కకి పెట్టుకొని తినాలన్నమాట. తినేటప్పుడు అందులో కలుపుకొని తినాలి. కొత్తిమీర కూడా వేయాలి, మర్చిపోయాను నేను. కొత్తిమీర కూడా వేసిన. సో మరి ఉప్పు ఎట్లు తెలియదు కానీ పన్నీర్ ఎగ్ పచ్చి బఠానీ ఫ్రైడ్ రైస్ కొత్త వంటకాలు సృష్టిస్తున్నాం మనం ఈ మధ్య. సో వంట గట్టినే చేయాలని చెప్పి రాజ్యాంగంలో ఇక్కడ రాసలేడు. అట్లా మనం ఎట్లా అంటే అట్నే అదే వంట గట్ల. ఒక టేబుల్ స్పూన్ వేయాలి, ఒక కుర్చీ స్పూన్ వేయాలి, అది ఏం లేదు. మనకి ఎట్లా నచ్చితే అట్లా వండుకోవాలన్నమాట.